నల్గొండ జిల్లా మిర్యాలగూడెం పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. గుప్పెడు మందితో పోరాటం మొదలుపెట్టి అలుపెరిగడి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ది. 10 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాటిని అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ఒకటే ఒక రోజు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లో వచ్చింది. రెండో రోజు నుంచి మాయమైపోయింది లేడు. రెండో రోజు నుంచి ఇద్దరు మంత్రులు పెట్టినాడు. వాళ్ళకు 3 రోజులే ఉన్నారు ప్రజా దర్బార్లో. వాళ్ళు లేరు, వాళ్ళు మాయమైపోయింది. ముఖ్యమంత్రి అయితే అసలు ప్రగతి భవన్కి రాలి, అక్కడి నుంచే పారిపోయింది. ప్రజలు వస్తున్నారంటే పారిపోయింది. ఆయన అక్కడ ఉండే పని చేసి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ప్రజా దర్బార్లో అంటే అధికారులు అప్లికేషన్ తీసుకుని పంపిస్తాడు. ఆ రోజున ప్రజా దర్బార్ పేరు మీద అబద్ధాలు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రోజు నేను ప్రజల్ని కలుస్తా అన్నా నువ్వు ఒకటే ఒక రోజు కలిసి ప్రజల్ని కలిసి మాయమైపోయింది. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డిని సవాల్ అడుగుతున్నాను. ఇట్లా అనేక రకాలుగా అబద్ధాలు. కేసీఆర్ అప్పులు చేసాడు, బాకీలు చేసిండు. అరే లేదురా బాబు, బాకీలు ఎఫ్ఆర్బిఎఫ్ లోపలే చేస్తాం మేము, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇయ్యదు, నిబంధనల ప్రకారమే చేస్తున్నాం. ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తాయి, భారత కేంద్ర ప్రభుత్వం చేసింది, అన్ని రాష్ట్రాలు చేస్తాయి, అట్లనే మనం చేసుకుంటున్నాము మన అభివృద్ధి కోసం అని చెప్పి ఎంత చెప్పినా కొంతమంది నమ్మలేదు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు కొంతమంది నమ్మినారు. ఇవాళ ఇదే ప్రభుత్వం ఆ రోజు మనల్ని అప్పులు చేసిన వాడిని బదనాలు చేసిన వాళ్ళే కేవలం 50 రోజుల కాలంలోనే ఇవాళ వాళ్ళు వచ్చి 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఇవాళ వాళ్ళు 50 రోజుల్లోనే 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఏం సమాధానం చెప్తావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నది. ఇట్లా ఈ అబద్ధాలే కాకుండా అలివిగానే హామీలు 15,000 రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తాయి, నేను 15,000 చేస్తాను. ఆ ఉన్న 10,000 దిక్కులేదు సక్కదించు. ఈ రైతు బంధు రాలేదంటే ఈ జిల్లా నుంచి ఒక ప్రభుత్వం ఉన్నాడు, పేరు తీసుకుంటే కూడా మనకే సిగ్గు. రైతు బంధు అంటే చెప్పుతో కొడతా అంటున్నాడు ఆయన. చెప్పు దెబ్బలు ఎవరు తింటారో మీరే చెప్పాలి. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలే ఆ మంత్రికి సమాధానం చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను. ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక్కటి కాదు